డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ మీద నా ప్రశ్న. అంటే ఇది చాలా సింపుల్గా లేమ్యాన్ అంటే నార్మల్ మనుషులకు కూడా అర్థమయ్యే విధంగా అడుగుతా ఉన్నాను. నేను గిని ప్రతిరోజు ఒక 50 రూపాయలు పక్కన పెట్టి అది ఫండ్స్ కోసం పెడితే ఓ 30 ఏళ్లలో నేను ఎంత లాభం చూసే అవకాశం ఉందంటారు? అది నన్ను ఏ మేరకు ఒక కోటీశ్వరునో, ఒక లక్షాధికారిని చేయగలదంటారా? డెఫినెట్గా అండి. మీ ఏ ఎసెట్లో పెట్టారు అనే బదులు సేవింగ్ చేయాలన్న థాట్ వచ్చిందంటే మీరు ఆల్రెడీ కరడిపోతండి. ఆ ఆలోచన ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ దట్ వెల్త్ క్రియేషన్ అనమాట. అందుకని మనకి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాం అని కాదండి, ఎంత మిగిలిచ్చాము అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అందుకని ఈవెన్ డైలీ 50 రూపీస్ అట్లా అనుకున్నా, పోనీ దాన్ని మంత్లో కన్వర్ట్ చేసేసి మంత్లీ 1500 అనుకున్నా సరే, ఈ మనీ తీసుకెళ్ళి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తే, మీరు బ్యాంక్లో 8% పెట్టినా, లేదా గోల్డ్లో మీరు ఒక 12% ఫర్ యానం చొప్పున ఎక్స్పెక్టేషన్తో పెట్టినా, లేదా స్టాక్ మార్కెట్లో ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో వరస్ట్ అనుకుంటే 15% వస్తాయండి. అండ్ ఎక్కువ అనుకుంటే 20-25 దాకా కూడా ఈజీగా వస్తాయి. అలాంటి చోట్ల పెట్టినా సరే మీ వెల్త్ చాలా ఎక్కువయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. నేను యావరేజ్ మీద వరస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినా అంటే 15% గ్రో అవుతాయి ఈజీగా నెక్స్ట్ 30 years. ఎందుకంటే ఇండియా జీడిపి గ్రోత్ చాలా పెద్దది కాబట్టి, అండ్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది కాబట్టి ఆ ఏరియాలో. కాబట్టి నెలకి 1500 చొప్పున మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మెన్షన్ చేశారనుకోండి, అండ్ 30 years పెట్టారనుకోండి, నేను వరస్ట్ సినారియోలో మ్యూచువల్ ఫండ్ పెడుతున్నాను 15%. బెస్ట్ సినారియోలో కాదు నేను పెట్టేది, వరస్ట్ సినారియోలో. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 27% చొప్పున లాస్ట్ 10 years నుంచి 27. లాస్ట్ 5 years యావరేజ్ 35%. ఈ సంవత్సరం 65% ఇచ్చింది. బట్ ఎకానమీ ఎప్పుడు ఇలా ఉంటుందని మనం అనుకోవట్లేదు, ఇంత బుల్ మార్కెట్. బట్ ఈవెన్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చినా సరే యావరేజ్ మీద ఈ 15% గ్యారెంటెడ్ అండి. మీరు పెట్టిన టోటల్ అమౌంట్ వచ్చి రఫ్గా 5 lakh రూపీస్, జస్ట్ 5 lakh రూపీస్ పెట్టారు 2 సంవత్సరాలు అంతే. మీకు దగ్గర ₹1 కోటి వస్తాయండి. ఏది 15% వేసుకుంటే, వరస్ట్ వేసుకుంటే. దాని మీనింగ్ ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కోటేశ్వరుడిగా సాగటానికి ఒక ప్రైమరీ హక్కు ఉందన్నమాట. బట్ వాళ్ళు చేయాల్సిందల్లా ₹50 పక్కన పెట్టుకోవటం. చాలా మంది ఆ పాసిబిలిటీ గుర్తించకపోవడం కారణాలు ఏమంటారు? ఒకటి, మనుషులు ఏంటంటే ఈజీగా టెంప్ట్ అవుతారు. ఒకటి ఏదైనా ఎదురు ఒక ఐస్ క్రీమ్ కనిపెట్టింది అనుకోండి, వెంటనే టెంప్ట్ ఐస్ క్రీమ్ తింటాం. ఒక జిలేబీ కనిపెట్టింది అనుకోండి, వెంటనే ఆకలి పట్టుకొస్తుంటుంది. డిసిప్లిన్ లైఫ్. ఓకే. అండ్ రెండోది, ఫ్యూచర్ గురించి ఆలోచించే అంత ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇవి మాట్లాడామనుకోండి, అవి ఏంటి అంటారు ఈవెన్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటారు, ఎందుకంటే అకాడమిక్లో అలాంటి సబ్జెక్టులు లేవు అనమాట. మన ఫ్యూచర్లో రేట్లు పెరుగుతాయంటే అవునా అందరూ తెలుసు మళ్ళీ ఆ విషయాలు. అంటే సైంటిఫిక్ వేలో ఫ్యూచర్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఎఫెక్ట్ అవుతుందనే విషయం వాళ్ళకి తెలియదు. ఓకే. అందుకని ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ వీటి వల్ల లివింగ్ కాస్ట్ పెరగబోతుంది, సేవింగ్ చేయాలని తప్పన వాళ్ళకు ఉండదు. ప్రస్తుతానికి చూసుకుందా ఉంటారు. అండ్ రెండోది ఏంటంటే మెటీరియలిజం ఎక్కువైపోతుంది. అంటే పెళ్లి చేసుకుంటే గ్రాండ్గా చేసుకోవాలి, 10 మందిని ఇంప్రెస్ చేయాలి. ఇట్లా ఒక ఇంట్లో మ్యారేజ్ అయిందంటే 5 ఏళ్ళు ఇనుకుపోద్దండి. ఆ ఇల్లు ఈజీగా 5 ఏళ్ళు ఇనుకుపోద్ది. ఒక రిచోడ్ కంటే ఎట్లాగో అఫోర్డబిలిటీ ఉంది, ఇట్స్ ఓకే. పల్లెటూరులో పొలాల్లో ఎకరాలు అమ్ముకుంటారండి పెళ్ళిళ్ళ కోసం. ఒక ఈవెంట్ కోసం ఎందుకు అమ్మాలి? ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసం నువ్వు ఎందుకు అమ్మాలి ఇవన్నీ? ఒక ఇల్లు అప్పుల్లో పెట్టుకొని చేసుకొని మళ్ళీ గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఈ మెటీరియలిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. వాడు ఒరిజినల్ సేవింగ్స్ మిస్ అవుతున్నాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఫ్యూచర్లో మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని బలంగా కోరిక అనుకుంటే, బలంగా ప్లానింగ్ అనుకుంటే, రోజుకి ₹50 పక్కన పెట్టినా సరే ఈజీగా అవ్వచ్చు. అంటే ఇవాళ రేపట్లో డైలీ ఎస్ఐపీలు వచ్చినాయి, వీక్లీ ఎస్ఐపీలు వచ్చినాయి, మంత్లీ ఎస్ఐపీలు వచ్చినాయి, క్వార్టర్లీ ఎస్ఐపీలు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ స్టార్ట్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్స్టెంట్లీ అనమాట. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయటం లేదు అంటే ఎక్కడో బీసీ కాలంలో ఉన్నట్టు లెక్క అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది అలానే ఉన్నారండి. అదేంటంటే మాకు అంత టైం లేదు అంటారు, అదేంటంటే మాకు తెలియదు అంటారు. ఈ ఒకరికొకరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అందుకని నిజంగా మీకు రిచ్ అవ్వాలి అని కనుక థాట్ కనుకుంటే డెఫినెట్గా మంత్లీ మీరు చెప్పినట్టు డైలీ 50 కానీ, మంత్లీ 1000-2000 కానీ ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో, ఏదో ఒక ఇక్కడ కాకపోయినా బ్యాంకులో, ఇది లేకపోతే గోల్డ్, ఎక్కడైనా సరే మీ ఇష్టం. ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్ తప్ప ఏ అసెట్ అని కాదు ఇక్కడ. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆ థాట్ వచ్చిందంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనమాట. పెట్టుకోవడం వల్ల డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అని ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే విన్నప్పుడు ₹50 కదా చేసేద్దామని ఈ కాన్ఫిడెన్స్ లో ఉన్నా, బట్ వాట్ అబౌట్ ద డెడికేషన్? 50 years కంటిన్యూ చేసి అంత ఉండాలి. ఎందుకంటే ప్రతి చోట లైఫ్లో ఏదో చోట నువ్వు అట్రాక్ట్ అయ్యి డివేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది.
అందుకని ఆటోమేషన్ చేయాలి. ఎస్ఐపి లాగా పెట్టారనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎంతో డిసిప్లిన్ లైఫ్ ఉంటే తప్ప వెల్త్ క్రియేట్ అవ్వదండి. ఎందుకు సొసైటీలో కొంతమంది రిచ్ వాళ్ళు ఉంటారు, ఎక్కువ లేని వాళ్ళు ఉంటారంటే ఎవరి దగ్గర అయితే డిసిప్లిన్ ఉంటుందో, ఎవరైతే ఖర్చులు కంట్రోల్ చేస్తారో, ఎవరైతే లైఫ్ స్టైల్ వాళ్ళ ఖర్చులు తగ్గట్టు డిజైన్ చేసుకుంటారో, వాళ్ళ ఇన్కమ్ తగ్గట్టు దే ఆర్ ద కరోడ్పతీస్. ఎవరైతే డిజైన్ చేసుకోవట్లేదనుకోండి ఆ చేతుల్లో ఉండదు. చాలా మంది అంటారు అఫోర్డబిలిటీ లేనప్పుడు ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్ళాలి, ఎందుకు ప్రైవేట్ స్కూల్ వెళ్ళాలి, గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం ఇచ్చే స్కూల్ చాలా ఉన్నాయి. లైఫ్ స్టైల్ మీకు ఇన్కమ్ తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవాలి తప్ప పక్కన మీద కంపెనీ నాకు ఏం లేదు ఇక్కడ. అండ్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ చూసినప్పుడు గోల్ ఓరియంటెడ్గా నాకు ఇది కావాలి కాబట్టి నాకు ఎంత అమౌంట్ కావాలి, రైట్. నేను ఇప్పుడు 30,000 కాబట్టి నా రిటైర్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఏళ్ళలో ఇంత అమౌంట్ కావాలి, నాకు ఫలానా ఈవెంట్ ఉంది, అది పిల్లల చదువులు అయి ఉండొచ్చు, సంథింగ్ ఎల్స్ అయి ఉండొచ్చు, దానికి ప్లాన్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మ్యూచువల్ ఫండ్స్ కానీ డెఫినెట్గా అండి. మీరు ఒకసారి నేను ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు రావాలి, నాకు ఇలా ఇలా నాకు ఇలా గోల్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఈజీగా మేనేజ్ చేయడం కోసం పనికి వస్తుంది అనమాట. ఎందుకంటే వేరే అసెట్లు అవి కూడా ఇలా 1000 రూపాయలతో నువ్వు బిగించేయలేవు. యూజువల్గా ఏంటంటే పల్లెటూరులో చిట్టీలు కడతా ఉంటారు, బట్ చిట్టీలు గ్యారంటీడ్ కాదు కాబట్టి వాళ్ళు ఏదన్నా గాయమైపోతే మనకి లాస్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని స్కేలప్ చేయలేం పెద్ద మొత్తంలో. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎంతకైనా స్కేలప్ చేసుకోవచ్చు. నువ్వు ₹1,00,00,000 అయితే ఒక రోజు అమ్ముకోవచ్చు, ఒక రోజులో తీసుకోవచ్చు, లిక్విడ్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఎవరు దోచుకోలేరు వాటిని మన మొబైల్లో ఉన్నా సరే. అది ఈజీగా ఆపరేట్ చేయడం అనమాట. ఇవాళ రేపట్లో అన్ని పల్లెటూరులో కూడా అందరూ బీటెక్ వాళ్ళు ఉంటారు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మనీ సేవ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ ఒకప్పటితో పోల్చుకుంటే. ఒకప్పుడు ఇవేం లేని రోజుల్లో ఈ బ్యాంక్లో లేదా పోస్టల్ డిపాజిట్స్ ఇవి చేశారండి. బట్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి, యూట్యూబ్లో కంటెంట్ బోల్డ్ అంతా ఉంది. సో మీకు నిజంగా ఆ ఇంటెన్షన్ కనుక స్ట్రాంగ్గా కనుక్కుంటే అండ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసేసుకొని ఎవ్రీ మంత్ ఆటోమేషన్ నెలకు ₹1000 ఆటోమేషన్ పెడుతుంది ద్వారా జస్ట్ టైం పాస్ ఆఫ్టర్ 20, 30, 40 years యూఆర్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. మనం వరస్ట్ వేసుకుంటేనే కోటి అంటున్నాం, బెస్ట్ వేసుకున్నాం అనుకోండి 5 కోట్లకి వెళ్ళిపోద్ది. వండర్ఫుల్ సార్. అండ్ ఇది విషయం అనే కాదు సార్, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ యొక్క డిసిప్లైన్ అనేది మీరు చాలా వీడియోస్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.